హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది ఈరోజు పిక్నిక్ వచ్చాం. అంటే మేము మా వాళ్ళకి డ్యూటీ ఎంప్లాయీస్ అందరూ పిక్నిక్ అని వచ్చామండి. ఎప్పుడు కూడా డ్యూటీల్లో ఎవరి మీద కాలు విడివిడిగా ఉంటుంటాం మేము జనరల్గా. ఇప్పుడు కలవం, ఎందుకంటే ఎవరో కొద్ది మంది కలుస్తుంటాం. దానికోసం ఈ గ్యాదరింగ్ అనేది ఏర్పాటు చేసాం. మొత్తం టోటల్గా అందరూ దగ్గర ఇంచుమించు 50 మెంబర్స్ వచ్చారు. మాకు 90 మెంబర్స్లో ఒక 50 మెంబర్స్ దాకా వచ్చారు. అందరూ సరదాగా అందరూ ఎంజాయ్ చేద్దామని ఈ సరదాగా ఈ పిక్నిక్ మేము ఎంజాయ్ చేస్తూ తర్వాత కష్టసుఖాలు అన్నీ మాట్లాడుకొని ఒకళ్ళు ఆప్యాయంగా ఒకళ్ళు పలకరించుకునే ప్రోగ్రామ్ అవుతుంది. చాలా సంతోషంగా అయితే ఉంది ఇది పిక్నిక్. ఎవరు ఎలాంటి అరేంజ్మెంట్స్ ఎవరు ఎన్ని పిక్నిక్లు చేసుకున్నా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అటువంటి ఎంజాయ్ మేము కూడా అనుభవిస్తున్నాం. సరే, చూడండి ఈ వీడియోని కూడా. హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక్కొక్కరిని పరిచయం చేస్తాను. అప్పుడు వైట్ షర్ట్ వేసుకుని ఆయన హ్యాండ్ అలా రేజ్ చేసి వెళ్తున్న ఆయన పేరు రమేష్ బాబు. రమేష్ అన్న, మేమందరం అన్న అని పిలుస్తాం. తర్వాత వైట్ షర్ట్ వేసుకున్న ఆయన ఎర్రబాబు గారు, ఇది ఆర్గనైజింగ్, అది దానికి మెయిన్ ఆయన. తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు, మెరూన్ షర్ట్ వేసుకున్న ఆయన హరి. తర్వాత చూడండి, ఇంకా రావాల్సిన వాళ్ళు. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చింది, అందరూ బ్రేక్ఫాస్ట్కి రెడీ అవుతున్నారు. తర్వాత లైన్లో ఉన్నారులేండి, విడివిడిగా ఒక్కొక్కరిని నేను పరిచయం చేస్తాను. బ్రేక్ఫాస్ట్ వడ్డిస్తున్నారు. మెరూన్ సెట్ హరి పక్కన వడలు తీస్తున్నది ఎన్ శ్రీనివాసరావు, ఎల్జీ శ్రీని అంటాం. తర్వాత ఈశ్వరరావు వస్తున్నాడు ఆయన. ఇలాంటి పిక్నిక్లు అంటే అస్సలు మిస్ అవ్వడు, చాలా సరదా ఆయనకి. తర్వాత ఎర్రబాబు గారు, ఈయనే ఇవన్నీ కొద్దిగా ఆర్గనైజ్ చేసి పిక్నిక్ అందరూ వెళ్ళాలని మేము ఆయనకి చెప్తే ఆయనది కొద్దిగా బాధ్యత తీసుకొని ఆర్గనైజింగ్ మొదలుపెట్టారు. అలా ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఎన్ శ్రేణు, రామరాజు, నరేష్ తింటున్నారు కదా సిగ్గుపడుతున్నారు, ఎంఎస్ రావు, తాతారావు, బాలరామారావు, యాసీను. వాళ్ళు తింటున్నప్పుడు వీడియో తీస్తున్నావు ఏట్రా బాబు అని నవ్వుకున్నారు. మహేష్, హాయ్ మహి. తర్వాత వెనకతల రాంబుజ్జి, ఇతను కెమెరామ్యాన్, ఈయన సెల్ఫీ స్టిక్ తీసి రెడీ అవుతున్నాడు. ఇతను ఈశ్వరరావు, ఈశ్వరరావు. జిఎస్ఆర్ రమేష్ బాబు, మళ్ళీ రిమైనింగ్ చేస్తున్నాను, ఓకేనండి. ఈయన హరి, పేరు గుర్తుకు రాలేదు, జోగారావు, ప్రసాద్. తర్వాత మనోడి పేరు గుర్తు రాలేదు, మర్చిపోయాను, తనకు గుర్తు చేస్తాను. మళ్ళీ కొంతమంది వస్తున్నారు. ఎంఎల్ నారాయణ, కొద్దిగా యాక్టివ్ ప్లేయరు. వెనకతల ఎర్రజీ దాము నిక్ నేమ్. తర్వాత బ్లూ సెట్ కనకారావు, లెఫ్ట్ సైడ్ వరహాలరావు, బ్యాక్ సైడ్ డివిఎన్ కుమార్. అయితేనండి, ఫోటో ఫ్లెక్సీ చూశారు కదా, మా దాంట్లో వాళ్ళు మాతో పనిచేసేవాళ్ళనండి. వాళ్ళు అకాల మరణం చెందారు. ఎందుకంటే వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తున్నారు. వాళ్ళు ఏంటంటే అనారోగ్యం కారణంగా చనిపోయారు మా దాంట్లో. లేదంటే ఏం పిక్నిక్ అయినా అందరూ సరదాగా కలిసే టైంలో వాళ్ళు కంపల్సరీ అటెండ్ అవుతుండేవారు. అందుకని వాళ్ళని గుర్తు చేసుకోవడం కోసం అని బ్యానర్ పెట్టి వాళ్ళని గుర్తు చేసుకోవాలని వాళ్ళకి నివాళులు అర్పిస్తూ ఈ గ్యాదరింగ్ అనేది జరిగింది. మనతో ఉండి వెళ్ళిన వాళ్ళు అప్పుడప్పుడు మనం ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు గుర్తు చేసుకోవడం చాలా మంచి పరిణామం కదండి. డీజీపీ నాయుడు అంటాం, కేటీవీ నాయుడు గారు, అయినా గోల్డ్ మ్యాన్ మా గ్రూప్లో చాలా కలుపుకొడతాను. ప్రతి ఒక్కరితో కలిసిపోతారు, ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తారు. అందరికీ ఆయన ఇంకా ఫేవరెట్ అనమాట. చూడండి ఆయన పలకరింపు, అందరినీ కౌగిలించండి. ఇతను డి సతీష్, జన, హాయ్, ఇతను బాడీ బిల్డర్. హాయ్ సతీష్, హాయ్ జన. జగదీష్, జగదీష్ అంటారు, ఆయన చికెన్ సెంటర్ అయితే ఉండేది.
చూడండి ఈయన పలకరింపు చూడండి. చక్కగా కనకారావు డివిఎన్ కుమార్ బ్లూ షర్ట్ వేసుకున్న ఆయన. హాయ్ హాయ్ వరహాలు హాయ్ దేశన్న హాయ్ వెరీ గుడ్. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ లేట్గా వచ్చారు కదా తింటున్నారు. హాయ్ కనుక హాయ్ నరేష్. ఆ, చూడండి పేరు స్టక్ అయిపోయింది పేరు. ఎంఎల్ నారాయణ జిఎస్ఆర్ యాసిన్ బాబా గడులు సెట్ వేసుకున్న ఆయన రైట్ సైడ్కి తిప్పుతున్నా ఈయన యాసిన్ ఏదో చదువుకుంటున్నాడు. నర్సింగ్ వస్తున్నారు ఒక్కొక్కరు లేట్ అవుతుంది కదా అని. ముత్యాలరావు బండా ముత్యాలరావు బాలాజీ మాస్టర్ కనకరాజ్ ఆయన మాస్టర్ స్కూల్ పెట్టారు. తాతారావు నాగ్ కొద్ది నాగార్జున లాగా ఉంటాడని నాగ్ అంటారు ఆయన పర్సనల్ అది. హాయ్ హాయ్ బాలాజీ వెరీ నైస్. తర్వాత ఇంకా వస్తున్నారా మహే ఈయన మెయిన్ లీటర్ కొద్దిగా ఫుడ్ తేవడం కోసం కొద్దిగా అయ్యారు. మహేష్ ఆకులు మహేష్. ఎంఎస్ రావు హాయ్ ఎంఎస్. నాగరాజ్ ఈయన నాగరాజ్ ఈయన లేట్ అయ్యాడు. బుజ్జి రామ్ బుజ్జి అందరికన్నా చిన్నవాడు కొంచెం పెద్దగా కనిపిస్తున్నాడా వెరీ నైస్. హాయ్ హాయ్ నాగరాజ్ వెరీ గుడ్. అందరికి హాయ్ చెప్తున్నాడండి. ఇక్కడండి అప్పలరాజు జగ్గి హాయ్ జగ్గి అంటే జగదీష్ అండి అందరూ ముద్దుగా నిక్ నేమ్ జగ్గి అంటాం. అప్పలరాజు నాగరాజు అందరూ హాయ్ చెప్తున్నారు. తర్వాత భోజనం లంచ్ వచ్చిందండి. భోజనాలు వచ్చాయి. భోజనాలు స్టార్ట్ అయ్యి అందరూ మధ్యాహ్నం భోజనాలు చేసేస్తున్నాం. ఓకే నాయుడు గారు ఈ గడిల్ సెట్ వేసుకున్నది శ్రీనివాసరావు. తర్వాత నాయుడు గారు వచ్చి కూర్చుంటున్నారు. ఈ మనోడి పేరు ఎందుకో మైండ్లో స్ట్రైక్ అవ్వలేదు. తర్వాత ఏదో అందరి పేర్లు చెప్పాను నా పేరు ఏదో చెప్పలేదంటే కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సరే మధ్యలో ఫోన్ చేసి అడుగుదాం అనుకున్నాను కానీ ఇంట్లో సరే. హాయ్ చూసారా ఈ వీడియో? అసలు ఈ ప్లేస్ ఎక్కడో మీరు ఎవరన్నా చెప్పగలుగుతారా? చెప్పగలిగితే కామెంట్లో పెట్టండి. చూడండి ఇది మన వైజాగ్లోనే ఉంది. ఇది చాలామందికి తెలుసు, చాలామందికి తెలియదు. చూడండి ఎంత బాగుందో. మీరు కామెంట్లో చెప్పండి. ఈ కొండలు చుట్టూ ఉన్న ప్లేసు ఎక్సలెంట్ ఫోటోషూట్కి అద్దరిపోతుంది. చూడండి ఆ నీడలాగా వ్యూస్ వచ్చేవి, అది కూడా ఆ నీడ ఎంత చక్కగా కనబడుతుందో. ఓకే ఫ్రెండ్స్, మీకు తెలిస్తే కామెంట్లో పెట్టండి.